మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దైవశక్తి అనే కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతమును తెలియజేయుచున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పుస్తకమును గూర్చి మనం ఆలోచన చేద్దాం. ఆ పుస్తకం యోబు పుస్తకం. యోబు గారి యొక్క జీవితం ద్వారా దేవుడు తెలియజేసినటువంటి చక్కని పాఠం ఆ గ్రంథము ద్వారా మనకు అర్థమవుతుంది. శ్రమలలో యోబు గారు దేవుని యొక్క విషయంలో తన నీతిని ఎలా కనుపరిచారో అది ఒక ఆదర్శవంతమైనటువంటి పాఠం. అది మనకు ఆ గ్రంథంలో అర్థమవుతుంది. ఎన్నో పర్యాయములు యోబు గ్రంథాన్ని మనం చదువుకున్నాం. ఆయా సందర్భాలలో యోబు గారిని గురించి మనం ఆలోచన చేసాం. అయితే ఇప్పుడు పూర్తిగా గ్రంథాన్ని మనం అధ్యయనం చేద్దాం. యోబు గ్రంథములో ఏ ఏ విషయాలున్నాయి, యోబు గ్రంథంలో ఎవరెవరి మాటలు ఉన్నాయి, యోబు గ్రంథంలో ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవలసినటువంటి విషయాలేంటి, వీటన్నిటిని గురించి మనం నేర్చుకుందాం. ఈ పాఠంలో, ఈ భాగంలో ఉపోద్ఘాతపు సంగతులను మనం అధ్యయనం చేద్దాం. అసలు యోబు గ్రంథం యొక్క అవుట్లైన్ మనం చూడగలిగితే చాలాసార్లు అనేక మందికి యోబు గ్రంథంలో చదివినటువంటి మాటలను బట్టి కొన్ని సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే యోబు గ్రంథంలో యోబు గారు పలికినటువంటి మాటలు ఉన్నాయి, యోబు గారి యొక్క స్నేహితులు పలికిన మాటలు ఉన్నాయి, ఎలీహు పలికిన మాటలు ఉన్నాయి, దేవుడు పలికిన మాటలు ఉన్నాయి. వీటిలో ఏ మాట ఎవరు పలుకగా వ్రాయబడింది, ఏ మాటను చదివినప్పుడు మనం దానిని ఎలా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ మనకు తెలియాలంటే ఈ పాఠం చాలా అవసరం. యోబు గ్రంథం ప్రాథమికంగా అవుట్లైన్ మనం చూడగలిగితే 42 అధ్యాయాలు యోబు గ్రంథంలో మనకు కనిపిస్తాయి. 42 అధ్యాయాలు. ఈ 42 అధ్యాయాలలో యోబు గారు పలికిన మాటలు ఉన్నాయి, యోబు గారి యొక్క స్నేహితులు పలికిన మాటలు ఉన్నాయి, ఎలీహు పలికిన మాటలు ఉన్నాయి, దేవుడు పలికిన మాటలు కూడా ఉన్నాయి. 42 అధ్యాయాలలో మొదటి 2 అధ్యాయాలు ఉపోద్ఘాతం. అసలు ఏం జరిగింది, యోబు గారికి శ్రమలు ఎలా సంభవించాయి, శోధనలో యోబు గారు ఎలా ప్రవేశించారు, దీని అంతటి వెనక ఉన్నటువంటి చరిత్ర యోబు గ్రంథం మొదటి 2 అధ్యాయాలలో మనకు కనిపిస్తుంది. ఇక యోబు గ్రంథం 3వ అధ్యాయం నుండి 41వ అధ్యాయం వరకు కూడా, యోబు గ్రంథము 3వ అధ్యాయం నుండి 41వ అధ్యాయం వరకు కూడా యోబు గారి మాటలు, ఆయన స్నేహితుల మాటలు, ఎలీహు మాటలు, దేవుని మాటలు మనకు కనిపిస్తాయి. ఇక చివరిగా 42వ అధ్యాయంలో యోబు గారు ఇస్తున్నటువంటి ప్రత్యుత్తరం మరలా మనం చూడగలం. కనుక మొదటి 2 అధ్యాయాలు, 42 అధ్యాయాలలో మొదటి 2 అధ్యాయాలను మనం ఉపోద్ఘాతంగా తీసుకోగలిగితే మిగిలిన 40 అధ్యాయాలలో కూడా వీరి మాటలు మనం చూడగలం. ఒక్కొక్క అధ్యాయంలోనూ ఒక్కొక్కరిని గూర్చినటువంటి వివరణ మనకు కనిపిస్తుంది. అధ్యాయాల వారీగా విడగొట్టబడ్డాయి.
వారి మాటలు అధ్యాయాల వారీగా విడగొట్టబడ్డాయి. కనుక చక్కగా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. యోబు గ్రంథము 3వ అధ్యాయం నుండి మనం చూడగలిగితే, యోబు గ్రంథము 3వ అధ్యాయంలో యోబు గారు మొట్టమొదట ఆయన తనకు కలిగినటువంటి శోధనను గూర్చి పలికినటువంటి మాటలను మనం అందులో చూడగలం. యోబు గ్రంథం 3వ అధ్యాయంలో యోబు గారి యొక్క మాటలు ఉన్నాయి. ఎప్పుడైతే యోబు గారు తనకు కలిగినటువంటి శోధనను గూర్చి ఆయన మాట్లాడారో అప్పుడు స్నేహితులు కూడా మాట్లాడుతున్నారు. స్నేహితులలో 3 ఉన్నారు. యోబు గారి యొక్క శ్రేయోభిలాషులు, యోబు గారి యొక్క స్నేహితులు. వారి యొక్క స్థలములను విడిచి యోబు గారి దగ్గరకు వచ్చి పరామర్శిస్తున్నారు. వారిలో ఎవరెవరు ఉన్నారంటే, తేమానీయుడైనటువంటి ఎలీఫజు మొదటివాడు, రెండవ వాడు షూహీయుడైనటువంటి బెల్దదు, మూడవ వాడు నైమాతీయుడైన జోఫరు. ఎలీఫజు, బెల్దదు, జోఫరు ఈ 3 కూడా యోబు గారి స్నేహితులు. యోబు గ్రంథము 4వ అధ్యాయం మరియు 5వ అధ్యాయంలో తేమానీయుడైనటువంటి ఎలీఫజు యోబు గారి యొక్క మాటలకు ప్రత్యుత్తరాన్ని ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా అవుట్లైన్, ప్రాథమికంగా మీకు అవుట్లైన్ తెలియజేస్తున్నాను మీకు సులువుగా అర్థం కావడానికి. యోబు గ్రంథం మొదటి 2 అధ్యాయాలలో ఉపోద్ఘాతం ఉంది. యోబు గ్రంథం 3వ అధ్యాయంలో యోబు గారు తనకు కలిగినటువంటి శోధనను గూర్చి పలికిన మాటలు ఉన్నాయి. ఇక 4వ అధ్యాయం నుండి స్నేహితులు మాట్లాడుతున్నారు. మొట్టమొదట తేమానీయుడైనటువంటి ఎలీఫజు మాట్లాడాడు. 4, 5 అధ్యాయాలు. ఎప్పుడైతే స్నేహితుడు మాట్లాడాడో ఆ మాటలకు మరలా యోబు ప్రత్యుత్తరాన్ని ఇస్తున్నాడు, జవాబు చెబుతున్నాడు, వివరణ ఇస్తున్నాడు. 3వ అధ్యాయంలో యోబు గారు మాట్లాడారు. 4, 5 అధ్యాయాలలో ఎలీఫజు గారి యొక్క మాటలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు 6వ అధ్యాయంలో మరలా యోబు గారి యొక్క ప్రత్యుత్తరం కనిపిస్తుంది. 6, 7 అధ్యాయాలలో యోబు గారి యొక్క ప్రత్యుత్తరాన్ని మనం చూడగలం. 6, 7 అధ్యాయాలలో యోబు గారి యొక్క ప్రత్యుత్తరాన్ని మనం చూడగలం. ఎలీఫజు గారు మాట్లాడారు, తర్వాత యోబు గారి యొక్క ప్రత్యుత్తరం. ఇప్పుడు రెండో స్నేహితుడు షూహీయుడైనటువంటి బెల్దదు, ఈయన మాట్లాడాడు. ఈయన మాటలన్నీ కూడా మనకు 8వ అధ్యాయంలో కనిపిస్తాయి. 8వ అధ్యాయంలో షూహీయుడైన బెల్దదు మాటలు ఉన్నాయి. ఆ తర్వాత మరలా యోబు మాట్లాడాడు. యోబు గారు షూహీయుడైన బెల్దదు మాట్లాడిన మాటలకు మరలా ప్రత్యుత్తరం, రెండో స్నేహితుడు మాట్లాడినటువంటి మాటలకు ప్రత్యుత్తరాన్ని యోబు గారు తెలియజేస్తున్నారు. ఆ మాటలన్నీ కూడా మనకు 9, 10 అధ్యాయాల్లో కనిపిస్తాయి. 9, 10 అధ్యాయాలలో యోబు గారు షూహీయుడైన బెల్దదుకు ఇచ్చినటువంటి ప్రత్యుత్తరం మనకు కనిపిస్తుంది. 9, 10 అధ్యాయాలలో యోబు గారు మాట్లాడిన తర్వాత 11వ అధ్యాయంలో ఇక 3వ స్నేహితుడు నైమాతీయుడైన జోఫరు మాట్లాడినటువంటి మాటలు వ్రాయబడ్డాయి. యోబు గ్రంథము 11వ అధ్యాయంలో నైమాతీయుడైన జోఫరు మాట్లాడిన మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత 12, 13, 14 అధ్యాయాలు, 3 అధ్యాయాలు యోబు గారు మరలా జోఫరు మాటలకు ప్రత్యుత్తరం ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా ఒక రౌండ్. అంటే మొదట తేమానీయుడైనటువంటి ఎలీఫజు, తర్వాత బెల్దదు, తర్వాత జోఫరు, వీరి మాటలకు యోబు గారి యొక్క ప్రత్యుత్తరాలు. ఇదంతా కూడా ఒక రౌండ్. ఆ తర్వాత మరలా తేమానీయుడైనటువంటి ఎలీఫజు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు 15వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. యోబు గ్రంథం 15వ అధ్యాయంలో మరలా రెండవసారి తేమానీయుడైనటువంటి ఎలీఫజు మాట్లాడిన మాటలు మనకు కనిపిస్తున్నాయి. మరి ఎలీఫజు మాట్లాడినప్పుడు యోబు గారు ప్రత్యుత్తరం ఇవ్వాలి కదా. సెకండ్ రౌండ్లో యోబు గారు ప్రత్యుత్తరం ఇవ్వాలి కదా. 16, 17 అధ్యాయాలలో యోబు గారి యొక్క ప్రత్యుత్తరం మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత వెంటనే మరలా రెండో స్నేహితుడు షూహీయుడైన బెల్దదు, 18వ అధ్యాయం. 18వ అధ్యాయంలో షూహీయుడైన బెల్దదు మరలా మాట్లాడినట్టుగా. ఆ తర్వాత బెల్దదు మాటలకు యోబు గారు ప్రత్యుత్తరం 19వ అధ్యాయంలో. ఆ తర్వాత 3వ స్నేహితుడు జోఫరు, నైమాతీయుడైన జోఫరు యొక్క మాటలు యోబు గ్రంథము 20వ అధ్యాయంలో కనిపిస్తున్నాయి. జోఫరు మాట్లాడిన తర్వాత మరలా యోబు గారి ప్రత్యుత్తరం 21వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇదంతా కూడా సెకండ్ రౌండ్. అంటే యోబు గ్రంథములో మొట్టమొదట 3 స్నేహితులు మాట్లాడారు, యోబు గారు ప్రత్యుత్తరం చెప్పారు. తర్వాత రెండవసారి
ముగ్గురు స్నేహితులు మాట్లాడారు, మరలా యోబు గారు ప్రత్యుత్తరం చెప్పారు. 21 అధ్యాయాల వరకు మనకు ఈ సంగతులే కనిపిస్తాయి. మరల 22వ అధ్యాయం నుండి తేమానీయుడైనటువంటి ఎలీఫజు మాట్లాడుతున్నాడు. 22వ అధ్యాయంలో తేమానీయుడైనటువంటి ఎలీఫజు 3వ రౌండ్లో తేమానీయుడైనటువంటి ఎలీఫజు మాట్లాడుతున్నప్పుడు, తర్వాత 23, 24 అధ్యాయాలలో యోబు గారి యొక్క ప్రత్యుత్తరం కనిపిస్తుంది. తేమానీయుడైనటువంటి ఎలీఫజు మాట్లాడితే యోబు గారు ప్రత్యుత్తరం ఇచ్చారు. 23, 24 అధ్యాయాలు. 25వ అధ్యాయంలో మరల బెల్దదు మాట్లాడుతున్నాడు. షూహీయుడైన బెల్దదు మాట్లాడుతున్నాడు. 25వ అధ్యాయంలో ఆ మాటలు కనిపిస్తున్నాయి. ఇక యోబు గారు సుదీర్ఘమైనటువంటి ప్రత్యుత్తరాన్ని ఇచ్చారు. ఆ తర్వాత రెండవ స్నేహితుడు మూడవసారి మాట్లాడినప్పుడు, 3వ రౌండ్లో రెండవ స్నేహితుడు మాట్లాడినప్పుడు యోబు గారు సుదీర్ఘమైనటువంటి ప్రత్యుత్తరం ఇచ్చారు. 26వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు యోబు గారి మాటలే మనకు కనిపిస్తాయి. ఇక ఆ తర్వాత 3వ స్నేహితుడు 3వ రౌండ్లో కనిపించడం లేదు. 3వ స్నేహితుడైనటువంటి జోఫరు 3వ రౌండ్లో మాట్లాడినట్టు కనిపించడం లేదు. ఇప్పుడు ఈ ముగ్గురు స్నేహితులు మాట్లాడినటువంటి మాటలన్నీ వింటున్న, యోబు గారి మాటలు వింటున్నటువంటి ఒక యవనస్తుడు అక్కడ కనిపిస్తున్నాడు. అతని పేరు ఎలీహు. అతడు ఈ స్నేహితులందరికంటే యోబు గారి కంటే వయసులో చిన్నవాడు. అయినను ఎలీహు తెగించి అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎలీహు మాట్లాడినటువంటి మాటలు యోబు గ్రంథము 32వ అధ్యాయం నుండి మనకు కనిపిస్తాయి. 32వ అధ్యాయం నుండి 37వ అధ్యాయం వరకు, అంటే సుమారు 6 అధ్యాయాలు ఎలీహు మాట్లాడాడు. సుమారు 6 అధ్యాయాలు ఎలీహు మాట్లాడిన తరువాత ఇక అందరూ అయిపోయారు కదా. యోబు గారి యొక్క ముగ్గురు స్నేహితులు అయిపోయారు. యోబు గారు మాట్లాడేశారు, ఎలీహు కూడా మాట్లాడాడు. అయితే వీరెవ్వరూ కూడా అసలైనటువంటి విషయాన్ని తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు కనుక దేవుడు ఎంటర్ అయ్యాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మాటలు యోబు గ్రంథము 38వ అధ్యాయం నుండి 41వ అధ్యాయం వరకు కనిపిస్తాయి. అంటే సుమారు 4 అధ్యాయాలలో దేవుని మాటలు కనిపిస్తున్నాయి. యోబు గ్రంథము 38వ అధ్యాయం నుండి 41వ అధ్యాయం వరకు. ఇక అందరికీ సమాధానం దొరుకుతుంది. దేవుని మాటలలో అందరికీ సమాధానం దొరుకుతుంది. ముగ్గురు స్నేహితులకు, ఎలీహుకు, యోబు గారికి అందరికీ సమాధానం దొరికింది. ఇక చివరిగా 42వ అధ్యాయంలో యోబు గారు ప్రత్యుత్తరాన్ని చెప్పినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇది టోటల్గా యోబు గ్రంథం యొక్క అవుట్లైన్. ఏ అధ్యాయంలో ఏముంది అనేది ప్రాథమికంగా మనం తెలుసుకోవాలి. ఇక ఇంట్రొడక్షన్, మొదటి 2 అధ్యాయాలలో ప్రధానమైనటువంటి విషయాలను మనం ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. అసలు యోబు గారి యొక్క ప్రవర్తన ఎలాంటిది, యోబు గారు ఎలాంటి వ్యక్తి, ఈ విషయాలను గురించి అక్కడ పొందుపరచబడింది. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. ఊజు దేశమునందు యోబు అను ఒక యథార్థవంతుడున్నాడు, న్యాయమును అనుసరించేవాడున్నాడు. అతడు నీతిమంతుడు, చెడుతనమును విసర్జించినవాడు. అంటే దేవుని మార్గములో నడుచుచున్నటువంటి యోబు గారు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. యోబు గారు చక్కని ప్రవర్తనతో నీతి మార్గంలో కొనసాగుతున్నారు. అన్ని విషయముల యందు యథార్థతను ఆయన ప్రేమిస్తున్నారు. అటువంటి సందర్భంలో సాతాను యోబు గారి జీవితంలో అలజడిని సృష్టించాలనుకున్నాడు. అంటే శోధనలు కలిగించినప్పుడు, శ్రమల గుండా యోబు గారిని పంపించినప్పుడు యోబు గారు తన యథార్థతను విడిచిపెడతారేమోనని, తన న్యాయ ప్రవర్తనను విడిచిపెడతారేమోనని సాతాను యోబును శోధించడం ప్రారంభించాడు. సాతాను యోబును శోధించాలంటే దేవుని దగ్గర నుండి అనుమతి కావాలి. ఇప్పుడు సాతాను దేవుని దగ్గర నుండి అనుమతి తీసుకుంటున్నాడు. ఆ విషయాన్ని యోబు గ్రంథంలో దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. అయితే ఈ విషయాలు ప్రారంభంలో యోబు గారికి కానీ, యోబు గారి యొక్క స్నేహితులకి కానీ, ఎలీహుకు కానీ తెలియదు. తెలియకుండా వారు మాట్లాడుతున్నారు. యోబు గారు శ్రమలు అనుభవిస్తున్నారు. ఎందు నిమిత్తం ఆయన శ్రమలు అనుభవిస్తున్నారు? పర్టికులర్ రీజన్ ఆయనకు అప్పటికింకా వ్రాయబడి ఇవ్వలేదు.
తెలియలేదు కదా, ఏం జరిగిందో తెలియదు. కానీ ఇప్పుడు మనకు దేవుడు వాటిని అనుగ్రహించాడు. ముందుగా ఏం జరిగిందో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కానీ నాటి కాలంలో యోబు గారికి ఈ విషయాలు తెలియదు. ఆయన శోధన అనుభవిస్తున్నప్పుడు ఈ విషయాలు తెలియదు. సాతాను దేవుని దగ్గర నుండి అనుమతి తీసుకుంటున్నాడని ఈ విషయాలన్నీ కూడా యోబు గారికి తెలియదు. యోబు గారి యొక్క స్నేహితులకు తెలియదు, ఎలీహుకు తెలియదు. అయితే మనకు దేవుడు వాటన్నిటినీ గ్రంథంలో పొందుపరిచాడు. ప్రియులారా, ఆ మాటలను మనం చూద్దాం, ఏం జరిగిందో మనం చూద్దాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరియొక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చాను. యెహోవా, నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడుగగా అపవాది, భూమిలో ఎటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. ప్రియులారా, యోబు గారికి అంత భయంకరమైనటువంటి శ్రమలు ఆయన జీవితంలో చోటు చేసుకోవడానికి కారణం ఇదిగో ఇక్కడ వ్రాయబడింది. ఈ కారణం యోబు గారికి ఆనాడు తెలియదు. అలాగే పరామర్శించడానికి వచ్చినటువంటి 3 స్నేహితులకు తెలియదు. తరువాత మాట్లాడినటువంటి ఎలీహుకు కూడా తెలియదు. అయితే దేవుడు వాటన్నిటినీ గ్రంథస్థం చేయించాడు, మనకు వాటిని దయచేశాడు. ఏం జరిగింది? అపవాది అయిన వాడు శోధకుడు, అందుకే వాడి పేరు శోధకుడు. వాడు న్యాయముగా నీతిగా యథార్థముగా బ్రతుకుతున్నటువంటి మనుషులను చూస్తే అస్సలు ఉండబట్టలేడు. వాడు వెంటనే అనుమతి తెచ్చుకుంటాడు, దేవుని దగ్గర నుండి అనుమతి తెచ్చుకుంటాడు. నేను ఒక వ్యక్తిని శోధించి అతడు ఆ శోధనలకు నిలబడతాడా లేదా అనేది చూడాలి. సాధారణంగా అయితే ఎవరు నిలబడలేరు. అన్నీ ఉంటే దేవుని నమ్ముతారు, ఏమీ లేకపోతే దేవుణ్ణి దూషించి వెళ్ళిపోతారు. కనుక సహజంగా మనుషులందరూ ఇలాగే ఉంటారు. కనుక మనుషులందరినీ అపవాది ఇలాగే శోధిస్తాడు. మనుషులందరినీ అపవాది ఎలాగే శోధిస్తాడు. అయితే అందరూ నిలబడతారో వారే నిజముగా నీతిమంతులు, వారే నిజముగా యథార్థవంతులు. యోబు గారు దానికి ఒక మంచి నిదర్శనం. యోబు గారికి వచ్చినటువంటి శ్రమలు అంతా ఇంత కాదు. తన ఆస్తి పోవడం మాత్రమే కాదు, తన ఆరోగ్యం కూడా పోయింది. భయంకరమైనటువంటి వేదనల్లోనికి యోబు గారు వెళ్ళిపోయారు. అసలు యోబు గారిని అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా చూశారంటే సర్వసాధారణంగా ఏమంటారంటే, యోబు ఏదో పాపం చేసినట్టున్నాడు, యోబు ఏదో తప్పు చేసినట్టున్నాడు, యోబు దేవునికి విరోధంగా ఏదో కార్యక్రమం తలపెట్టినట్టున్నాడు. అది మనకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. కనుక దేవుడే ఈ శిక్ష యోబు మీదకి రప్పించి ఉండొచ్చు అని సర్వసాధారణంగా అందరూ అనుకుంటారు. అలాగే యోబు గారి యొక్క స్నేహితులు కూడా అనుకున్నారు. యోబు గారి యొక్క స్నేహితులు అలాగే పొరపాటు పడ్డారు. వారికి దేవుని సన్నిధిలో జరిగినటువంటి ఈ సందర్భం తెలియదు, ఈ విషయం తెలియదు. విషయం తెలియకుండా మాట్లాడారు. అందుకే దేవుని యొక్క కోపానికి వారందరూ కూడా గురి కావాల్సి వచ్చింది. దేవుని కోపానికి గురి కావాల్సి వచ్చింది. ప్రియులారా, ఈ పాఠాలను మనం నేర్చుకుంటున్నప్పుడు గ్రహించవలసినటువంటి ఒక మంచి సూత్రం అదేంటో తెలుసా? మనం ఎప్పుడు కూడా ఏ మనిషిని పైపైన చూచి మనం ఒక తీర్పు తీర్చకూడదు. అందుకే పౌలు గారు కొత్త నిబంధనలో పౌలు గారు సమయం రాకమునుపు మీరు ఎవరిని గూర్చి తీర్పు తీర్చకండి, ఎందుకంటే ఒకనొక దినం వస్తుంది, ఒకనొక సమయం వస్తుంది, దేవుడు రహస్యముగా
ఎవరెవరు ఏ కార్యక్రమం చేసినా దానిని అంతటిని వెలుగులోకి తీసుకొస్తారు కనుక మీరు తొందరపడకండి అని పౌలు గారు తెలియజేస్తున్నారు. నాటి కాలంలో ఇంకా జ్ఞానము పరిపూర్ణంగా మనుషుల చేతికి అందజేయబడలేదు. పరిపూర్ణమైన సత్యము, సర్వసత్యము మనుషులకు అందుబాటులో లేదు. నాటి కాలంలో యోబు గారి యొక్క స్నేహితులు తెలిసి తెలియక వారు కేవలం పైపైన మాత్రమే చూస్తూ వారు దేవుని పరంగానే మాట్లాడుతున్నారు. అయితే వారికి విషయం తెలియదు. అలాగని వారు తప్పు మాట్లాడినట్టు కాదు. విషయం తెలియక వారు మాట్లాడుతున్నారంటే యోబు గారు యథార్థవంతుడుగా ఉన్నప్పుడు సాతాను శోధిస్తే యోబు గారికి శ్రమలు కలిగాయన్న విషయం వారికి తెలియదు. కేవలం శ్రమలనే వారు చూస్తున్నారు. సాతాను శోధించగా ఈ శ్రమలు వచ్చాయన్న విషయం వారికి తెలియదు. కనుక వారు ఆ కోణంలో మాత్రమే మాట్లాడుతున్నారు. వారు యోబును ప్రేమించే యోబు దగ్గరకు వచ్చారు. యోబును మంచి మార్గంలో ఉంచడానికే యోబు గారి దగ్గరకు వచ్చారు. వారు పలికిన మాటలు కూడా గ్రంథంలో చేర్చబడ్డాయి. అయితే వారు ఏ కోణంలో చూశారు? సాతాను యోబును శోధిస్తున్నట్టు ఆ కోణంలో కాకుండా యోబు దేవునికి విరోధంగా బ్రతికాడేమో అనుకుని, యోబును దేవుడు శిక్షించాడేమో అనుకుని ఆ కోణంలో వారు చూశారు. కనుక అది కూడా నిజమే. కానీ ఇక్కడ చూడవలసిన కోణం వేరే విధంగా ఉంది కనుక, అసలు జరిగిన విషయం వేరే కనుక చివరికి వచ్చేసరికి దేవుడు వారి మీద కోప్పడ్డాడు. ప్రియులారా, యోబు గారి దగ్గరికి యోబు గారి యొక్క స్నేహితులు రావటం ఇదంతా కూడా 2వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చూడగలం. ఆ విషయాలను కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి మీరు గ్రహించండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం నుంచి. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బెల్దదు, నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలువబడి కనులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా నుండెనని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాట అయినను పలుకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. సాధారణంగా మన పరిస్థితులన్నీ చక్కగా ఉన్నప్పుడు మన చుట్టూ అనేక మంది స్నేహితులు ఉంటారు. మన పరిస్థితులు బాగులేనప్పుడు, విపత్కరమైనటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోయినప్పుడు మన దగ్గర ఎవరూ ఉండరు. అయితే యోబు గారి దగ్గరకు ఆయన స్నేహితులు వచ్చారు. వారు నిజంగా స్నేహితులు. యోబు గారిని ప్రేమించి ఆయన దగ్గరకు వచ్చారు. యోబు గారి యొక్క స్థితిని చూసి వారు తట్టుకోలేకపోతున్నారు. ఒక 7 రోజుల పాటు అయితే ఎవరూ మాట్లాడలేదు. ఆ తర్వాత బలం తెచ్చుకున్నారు. ఆ తర్వాత ధైర్యం తెచ్చుకున్నారు. ఆ తర్వాత యోబు గారి మాటలు విని వారు ప్రత్యుత్తరాలు చెబుతున్నారు. వారి మాటలకు మరల యోబు గారు కూడా ప్రత్యుత్తరం చెబుతున్నారు. ఈ విషయాన్ని మొట్టమొదట మనం చర్చించుకుందాం. ఇక 3వ అధ్యాయం నుండి, యోబు గ్రంథం 3వ అధ్యాయం నుండి యోబు గారు పలికిన మాటలు, తర్వాత ముగ్గురు స్నేహితులు పలికిన మాటలు, తర్వాత యోబు గారు వారికి ఇచ్చిన ప్రత్యుత్తరాలు, ఆ తర్వాత చివరకు ఎలీహు అనేటువంటి వ్యక్తి కూడా మాట్లాడినటువంటి మాటలు మనకు కనిపిస్తాయి. యోబు గ్రంథం 32వ అధ్యాయం మొదటి నుంచి మనం చూడగలిగితే ఎలీహు ఎందుకు మాట్లాడుతున్నాడో, ఎలీహు మాట్లాడవలసిన సందర్భం ఎందుకు వచ్చిందో మనకు కనిపిస్తుంది. యోబు గ్రంథము 32వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుష్యులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. అప్పుడు రాము వంశస్థుడును బూజేయుడును బరకయేలు కుమారుడునకు ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి అతని మీద బహుగా కోపగించెను. మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరమేమీ చెప్పకయే యోబు మీద దోషము మోపినందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపగించెను. ఇక్కడ ఎలీహు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? యోబు గారు అలాగే యోబు గారి యొక్క ముగ్గురు స్నేహితులు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు, ప్రత్యుత్తరాలు చెప్పుకుంటున్నారు, కానీ అసలు విషయం తేలటం లేదు. యోబేమో నేను నీతిమంతుడనే, నేను ఎటువంటి తప్పు చేయలేదు అని తన పక్షాన తాను వాదించుకుంటున్నాడు. ముగ్గురు స్నేహితులునేమో
యోబు గారిలో ఏదో ఒక దోషం ఉందేమో, అందుకే ఇన్ని శ్రమలు ఆపదలు సంభవించాయని వారు ఆరోపిస్తున్నారు. అసలు విషయం బయటకు రావటం లేదు, తేలటం లేదు. కనుక ఎలీహు కూడా మాట్లాడాలనుకున్నాడు. వారి మీద కోపగించి వయసులో చిన్నవాడైనా సరే ఎలీహు కూడా మాట్లాడాలనుకున్నాడు. ఎలీహు కూడా మాట్లాడాడు. అయితే వీరందరూ మాట్లాడిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. 38వ అధ్యాయం నుండి 41వ వచనం వరకు దేవుని మాటలు గ్రంథస్థం చేయబడ్డాయి. దేవుడు చాలా గొప్పగా, చాలా ఉన్నతంగా, రోషము కలిగి ఆయన మాట్లాడుతున్నాడు. మనుషుల మాటలకు దేవుని మాటలకు ఎంత వ్యత్యాసం ఉంటుందో యోబు గ్రంథం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. యోబు గ్రంథంలో 3వ అధ్యాయం నుండి 37వ అధ్యాయం వరకు యోబు గారు కావచ్చు, యోబు గారి యొక్క ముగ్గురు స్నేహితులు కావచ్చు, ఎలీహు కావచ్చు, వారు మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఇక యోబు గ్రంథం 38వ అధ్యాయం నుండి 41వ అధ్యాయం వరకు ఈ 4 అధ్యాయాలలో దేవుని మాటలు మనకు కనిపిస్తున్నాయి. దేవుని మాటలలో ఒక్కొక్క వచనాన్ని మనం చదవగలిగితే నిజంగా ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క ఔన్నత్యం, ఆయన యొక్క ప్రభావం ఆ మాటల్లో మనకు కనిపిస్తుంది. ప్రియులారా, వచ్చే భాగాలలో దేవుని మాటలను మనం క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. యోబు గ్రంథం యొక్క టోటల్ అవుట్లైన్ మీకు చెప్పాను. ఈ టోటల్ అవుట్లైన్లో ప్రధానమైనటువంటి భాగం ఏంటంటే దేవుని మాటలు. యోబు గ్రంథము 38వ అధ్యాయము, 39వ అధ్యాయము, 40వ అధ్యాయము, 41వ అధ్యాయం. ఇందులో పలు అంశములను దేవుడు చర్చించాడు. ఆయన శక్తి మనకు అర్థమవుతుంది. ఆ మాటలలో ఆ ఉన్నతమైనటువంటి భావాలను మనం అర్థం చేసుకోగలిగితే ఈ మానవ బ్రతుకులో దేవుని గూర్చి తెలియవలసినటువంటి ఎన్నో సంగతులను దేవుడు అక్కడ పొందుపరిచాడు. నిజంగా శాస్త్రులకు, విజ్ఞులకు సైతం తెలియని సంగతులు, సామాన్యులకు మాత్రమే కాదు, ఎంత గొప్పవారైనా, భూమి మీద ఎంత ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించిన వారైనా సరే దేవుడు అడుగుతున్నటువంటి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు. దేవుని మాటలను నిజంగా అక్కడ అర్థం చేసుకుంటే దైవ శక్తి మీద మనకు ఒక మంచి అవగాహన ఏర్పడుతుంది. ప్రియులారా, యోబు గ్రంథం 38వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఈ భాగంలో మీరు చూడండి. ఉపోద్ఘాతంగా మీరు వాటిని ఒకసారి చదవండి. వచ్చే భాగాల నుండి చక్కగా మనం ఆ ప్రక్రియలో, దేవుని మాటలను నేర్చుకునే ప్రక్రియలో ఒక్కొక్కటిగా దేవుని కృప వలన మనం జ్ఞానముగా అభ్యసిద్దాం. ముందుగా యోబు గ్రంథం 38వ అధ్యాయం మొదటి నుండి 3 వచనాలను చూడండి. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఎలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. అవకాశం వచ్చింది. జ్ఞానము లేని మాటలు చెప్పి వీరందరూ కూడా ఆలోచనను చెరుపుతున్నారు. కనుక వీరందరికీ నేను ప్రశ్న వేసి ప్రశ్న ద్వారా సమాధానం తెలియజేయాలనుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. పౌరుషం తెచ్చుకో, నడుం బిగించుకో, నేను నీకు ప్రశ్న వేస్తాను, దానికి సమాధానం చెప్పు. చేతనైతే సమాధానం చెప్పు. ఈ భూమి మీద నా ముందు ఎవడు నీతిమంతుడు? ఈ భూమి మీద నా ముందు ఎవడు నీతిమంతుడు? నేను అడిగే ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పండి అంటున్నాడు దేవుడు. ప్రియులారా, దేవుడు మాట్లాడితే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా వినాలి. దేవుడు మాట్లాడితే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా వినాలి. ఎందుకు వినాలో వచ్చే భాగాల్లో నుండి మీకు అర్థమవుతుంది. ఆయన నోరు విప్పితే, ఆయన మనస్సును ఒక్కసారి బహిర్గతం చేస్తే, మహాజ్ఞానమును మన చెవులకు ఆయన వినిపింపచేస్తే అసలు మన నోటి నుండి ఒక మాట కూడా బయటకు రాదు. ఒక్క మాట కూడా. ఎందుకంటే ఆయనకు ప్రత్యుత్తరం చెప్పగలిగినంత జ్ఞానం మనకుందా? ఆయన ప్రశ్న వేస్తే దానికి ప్రత్యుత్తరం చెప్పగలిగినటువంటి జ్ఞానం మనకుందా? అప్పుడప్పుడు భూమి మీద పెద్ద మనుషులు తీర్పులు చెబుతూ ఉంటారు. వారు మాట్లాడుతున్నప్పుడు ఏమంటారు? నేను మాట్లాడుతున్నప్పుడు మీరు వినండి, మారు మాట చెప్పకండి, నేను చెప్పిందని చేయండి అంటూ ఉంటారు. ఊరి పెద్దలు, పంచాయతీ పెద్దలు ఇలా మాట్లాడుతూ ఉంటారు.
వారికి ఉన్నటువంటి ఆ పెద్దరికాన్ని బట్టి ఊరిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి మాటలకు లోబడుతూ ఉంటారు. ఒక్క మాట మీద వారు వెళ్తూ ఉంటారు. ఈ ప్రపంచం అంతటికీ పెద్ద, ఈ ప్రపంచం అంతటికీ కూడా ఉన్నతుడు, గొప్పవాడు ఆయనే దేవుడు. ఆయన మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి, ది బైబిల్. ఆయన అంటున్నాడు, ఒకానొక సందర్భం వచ్చింది, ఆయన మాట్లాడుతున్నాడు, నేను ప్రశ్న వేయుదును, దానికి సమాధానం చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటున్నాడు ఆయన. ఇంతకీ ఆ ప్రశ్నలు ఎలా ఉంటాయో, ఆ ప్రశ్నల ద్వారా ఆయన మనుషులకు అనుగ్రహించే జ్ఞానం ఎలా ఉంటుందో వచ్చే భాగాలలో దేవుని మహాకృపను బట్టి మనం నేర్చుకుందాం. అంతవరకు యోబు గ్రంథాన్ని ఒక్కసారి మీరు మరల చదవండి. 1వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు యోబు గ్రంథాన్ని ఒక్కసారి మీరు పూర్తిగా చదవండి. వచ్చే భాగం నుండి నేను 38వ అధ్యాయం 4వ వచనం నుంచి మొదలు పెడతాను. 38వ అధ్యాయం, 39వ అధ్యాయం, 40వ అధ్యాయం, 41వ అధ్యాయం సంపూర్ణంగా మనం వివరించుకుందాం. దేవుని యొక్క మహాజ్ఞానమును మనం ఆయన సన్నిధిలో నుండి పొందుదాం. మన బ్రతుకులను చక్కదిద్దుకుందాం. దేవుని శక్తిని మన జీవితాలలో తెలుసుకుందాం. అనేకులకు ఈ మాటలను ప్రకటిద్దాం. అంతవరకు ప్రభు యొక్క కృప, క్షేమము మీ అందరికీ తోడుగా ఉండాలని కోరుకుంటూ ఈ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాం. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. సర్వశక్తిమంతుడును పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన ప్రేమకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. నాయన, మీ శక్తిని గూర్చి ఆలోచించుటకు కూడా మానవునికి అర్హత లేదు. ఆ స్థాయి మనిషిలో కనిపించదు. కేవలం మీ కృపచేత మీ మాటలను అర్థం చేసుకోగలిగినటువంటి శక్తి మనిషి పొందుతాడు. నాయన, అట్టి కృపను మీరు మాకు దయచేయుచున్నందులకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. లోకములో మేము పనికిరాని వారమైనను, లోకములో ఎన్నిక లేని వారమైనను, మీ సంకల్పంలో, మీ దృష్టిలో మమ్మను మీరు ఎంచినందుకు, మీ మాటలను మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తుతులు తండ్రి. బాలుర నోట, చంటి పిల్లల నోట మీ మాటల నుంచి ప్రకటింప చేయుట మేము చూస్తున్నాం. నాయన, ఇంత గొప్ప ధన్యత ఈ తరములో మాకు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు తండ్రి. మీ బిడ్డలంతా మీ మాటలకు లోబడి మీ చిత్తాన్ని నెరవేర్చువారుగా ఉండగలుగుటకు సహాయం చేయమని మిమ్మల్ని కోరుకుంటూ ఈ ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.